చేస్తూ ఉన్న ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మాకు కూడా గౌరవం ఉంది. జంతువుల పక్ష ఈరోజు మేము కాపాడాలి, వాటి పక్షులను కాపాడాలి. ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు పర్యావరణానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము అడుగుతా ఉన్నాం మిత్రులని. ఆ రోజు ఆజం జాయి మార్కెట్కు సంబంధించి ఇప్పుడే మా నాగరాజు గారు చెప్తా ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు. ఆ రోజు ఆజం నాయ్ మరి గ్రౌండ్స్ సంబంధించి 500-600 సంవత్సరాలకున్న మర్రి చెట్లను, వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తు రాలేదా? పర్యావరణానికి సంబంధించి 2019లో మా పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు. ఈరోజు పాత్రికేయ మిత్రులు ప్రత్యేక సాక్ష్యం. ఈరోజు 2019లో వారి పార్టీకి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్ సందర్భంలో మీటింగ్ ఉందని ప్రభుత్వానికి సంబంధించి కాదు, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిగిద్దామని కాదు, పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు ఏర్పడితే చేద్దామని కాదు, వారి పార్టీ కార్యక్రమానికి వందలాది చెట్లను, వేలాది చిన్న చిన్న చెట్లను కూడా నరికేసి పార్టీ కార్యక్రమం చేస్తే వారికి తప్పలేదు ఆ రోజు. దానికి సంబంధించి అప్పుడు మరి మా నాగరాజు గారి సోదరులు కంప్లైంట్ ఇచ్చి దీన్ని అడ్డుకోవాలి, చెట్లను కాపాడాలంటే మరి వారు ఇచ్చిన సమాధానం విడ్డూరుగా ఉంది. చెట్లు కనబడుతూనే ఉన్నాయి, చెట్లు లేవనిచ్చింది. ఈ సందర్భంలో వారు ఉన్నప్పుడు ఒక మాట, లేకుంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఇంకో మాట చెప్పే మా సోదరులకు మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రగతికి అడ్డు రావద్దు మీరు. రాష్ట్రానికి సంబంధించిన యువతీ యువకులు 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడ్డ వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం విషయంలో పరిశ్రమలను తీసుకురావాలి, కంపెనీస్ను తీసుకురావాలి. తద్వారా లక్షలాది మంది మన యువత తెలంగాణ అన్ని ప్రాంతాలకు సంబంధించి చదువుకున్న యువతీ యువకులకు ఉపాధి ఇవ్వాలని ఒక ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంటే దయచేసి అడ్డుకోవద్దని ఈరోజు యువతీ యువకుల సందర్భాన్ని పురస్కరించుకొని వారి తరఫున